మార్కాపురం జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని నష్టపోయిన రైతుల్ని వెంటనే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దగ్గుపాటి సోమయ్య కోరారు. మొక్కజొన్న, మిరప, అరటి, బొప్పాయి, పొగాకు, వరి వంటి పంటలకు జిల్లా వ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. నేపథ్యంలో వెంటనే పంట నష్టంపై క్షేత్రస్థాయిలో అంచనా రూపొందించి రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కాపురం ఆర్డీఓ ద్వారా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పంట నష్టాన్ని సమగ్రంగా పరిశీలించి నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామరెడ్డి, మార్కాపురం మండల రైతు సంఘం కార్యదర్శి గంగిరెడ్డి రాజశేఖర రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు రేపాణి తిరుపతయ్య, మార్కాపురం రైతు సంఘ నాయకులు బొగ్గు రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా మార్కాపురం జిల్లాలో అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉన్నది. పొగాకు, మొక్కజొన్న, అరటి, వరి, బొప్పాయి మొదలగు పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. రైతులు మిరప పంటని కళ్ళాల్లో ఆరబోస్తున్నారు. హఠాత్తుగా ఈ వర్షాలు పడడం వల్ల మిరపలు తీవ్రంగా తడిచిపోవడం జరిగింది. ఫలితంగా నష్టం జరిగింది. కాబట్టి అన్ని రకాల పంటలు నష్టపోయినటువంటి ఈ సందర్భంలో ప్రభుత్వం వెంటనే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా సదరు నష్టపరిహారాలని చెల్లించాలి. వెంటనే నష్టాలని అంచనా వేయించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మార్కాపురం జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడింది. గత 4 సంవత్సరాల నుంచి రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితిలో మూలిగే నక్కపై తాటికాయ పడిన సామెతలాగా ఈరోజు అకాల వర్షం వల్ల రైతులకు నష్టం జరిగింది. వెంటనే ప్రభుత్వం అన్ని పంటలకు అంచనా వేయించాలి. నష్టపోయినటువంటి రైతులందరినీ ఆదుకోవాలని సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, మార్కాపురం జిల్లా.